నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. వైసీపీ అధినాయకత్వం ఇప్పటికీ 7 విడతలుగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. వారే రేపటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులని అంతా అనుకున్నారు. ఇప్పటిదాకా అలా మార్చిన నియోజకవర్గాలు ఏకంగా 70 నుంచి 75 దాకా ఉన్నాయి. ఇందులో నుంచి చూస్తే చాలా మంది కొత్త ఇన్ఛార్జీల పనితీరును అదే పనిగా వైసీపీ అధినాయకత్వం మదింపు చేస్తుందని అంటున్నారు. వీళ్లలో కూడా మళ్లీ మార్పులుంటాయని తెలుస్తుంది. సిట్టింగ్ల మీద జనంలో అసంతృప్తి ఉందని, వారి పనితీరు బాగాలేదని భావించి అక్కడ సామాజిక సమీకరణలు ఇతరత అన్ని దృష్టిల్లో ఉంచుకుని ఇన్ఛార్జీలను మార్చింది వైసీపీ అధిష్టానం. అయితే ఈ ఇన్ఛార్జీల్లో కూడా ఇప్పుడు గ్యాప్ పెరగని వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇంకా తామున్న చోట నుంచి గడప దాటలేదని అంటున్నారు. అదే సమయంలో ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయంలో చాలా ఇన్ఛార్జీలకు క్యాడర్ తో పూర్తి స్థాయిలో కనెక్షన్ లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ఛార్జీలుగా నియమితులు అయిన వారితో సిట్టింగులకు కొన్ని చోట్ల విభేదాలు ఉన్నాయి. దాంతో వర్గపోరు కూడా అండర్ కరెంట్ గా సాగుతుందనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ కొన్ని సీట్లలో పునరాలోచన చేస్తుందని సమాచారం. నిజానికి చూస్తే వైసీపీ అధినాయకత్వం వై నాట్ 175 అన్న నినాదంతో భారీగా మార్పులు చేసింది. అయితే ఈ మార్పు చేర్పుల్లో పెద్దగా వర్కౌట్ కాని నియోజకవర్గాలు కూడా ఉన్నాయని లేటెస్ట్ గా వస్తున్న సొంత సర్వేలో వైసీపీ హైకమాండ్ కు తెలుస్తుంది. మరోవైపు చూస్తే టెక్నికల్ గా కొత్త అభ్యర్థులు జనంలోకి దూసుకుపోవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయన్న దాని మీద కూడా వైసీపీ హైకమాండ్ ఆలోచనలు చేస్తుంది. కొత్త అభ్యర్థులతో చాలా కష్టమని సర్వేలో వచ్చిందని అంటున్నారు. ఇక వైసీపీ హైకమాండ్ చేయనున్న సర్వేలు తీసుకుంటే ఆ విధంగా రావడంతో అందులో దాదాపు 20 అసెంబ్లీ సీట్లలో ఇదే రకంగా ఉండడంతో ఆయా చోట్ల కొత్త ఇన్ఛార్జీల స్థానంలో మళ్లీ పాతవారికే ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ విధంగా భారీ మార్పులు కొత్త ఇన్ఛార్జీల విషయంలో ఉండవచ్చని తాడేపల్లిలో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే విశాఖలో గాజువాక అలాగే అనకాపల్లి ఇన్ఛార్జీలు దూకుడుగా పని చేయలేకపోతున్నారనే టాక్ ఉంది. అదేవిధంగా విశాఖ తూర్పులో చూసుకుంటే ఎంపీ ఎంవివి సత్యనారాయణ అభ్యర్థిగా ఉంటే టీడీపీకి ఈజీగా సీన్ మారుతుందని అంటున్నారట. ఇలాగే ఉత్తరాంధ్రలో కొన్ని కీలక నియోజకవర్గాలతో పాటు గోదావరి జిల్లాలో కూడా మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. సిట్టింగ్లకు సీట్లు ఇస్తే వీరి మీద బెటర్ అని కనుక తెలితే వారికి లక్కీ ఛాన్స్ అని అంటున్నారు. నిజం చెప్పాలంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేపట్టినట్లుగా ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒక్క జగనే అని అంటున్నారు. జగన్ ని చూస్తే ఓటేస్తారు. జగన్ కావాలి అనుకుంటే ఓటు పడుతుంది. కాబట్టి అభ్యర్థులను మార్చినా మార్చకపోయినా వైసీపీ ఎన్నికలను ఫేస్ చేయొచ్చు. కానీ వైసీపీ మాత్రం భారీ ఎత్తున మార్పు చేర్పులు చేసింది. అది కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో ఇంకా ఎక్కువగా ఫోకస్ చేసింది. కనీసం 20-25 సీట్లలో మార్పు చేర్పులు చేసి ఆగి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా పెద్ద ఎత్తున చేయడం వల్ల అడ్వాంటేజ్ కొత్తగా ఎంతవరకు వస్తుందన్న చర్చ ఎప్పుడూ ఉంది. ఇప్పుడు వైసీపీ పునరాలోచనలో పడడం అంటే మంచిదే అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఇన్ఛార్జీల విషయంలో చేసే మార్పు చేర్పులు ఏ నియోజకవర్గంలో ఉంటాయో.